దీని పక్కలకి ఈ భాగానికి బావి ఉంది, బ్రహ్మగుడి, బ్రహ్మగుండం. బ్రహ్మగుండం అంటే కాది కూడా కాగది. కిందికి ఏడిపోతాయి వాటర్ ఇవి కిందికి ఏడి ఉంటారు. తప్ప చేసిన విగ్రహాలు ఉంటాయి, దానిలో శివుడు విగ్రహం ఉన్నది, నది ఉన్నది, అన్ని ఉంటాయి. లోపల ఉన్న అన్ని ఉంటాయి. చూసిన మెట్లతో పోయి నీళ్ళు కూడా తేటగా ఉంటది. ఆ నీళ్ళు కట్టిస్తే పైదా కట్టిస్తే పుల్ల దిగిరు. అప్పుడు మునులు తప్ప చేసిన శ్రీశైలం దూరం కూడా కాదు, రోడ్డుకు దగ్గరనే, దూరం కూడా కాదు. ఈ గుడి చూసుకుంటే ఈ ఒక పెద్ద పెద్ద బండరాళ్ళు మొత్తం కూలగొట్టేసి ఎక్కడికక్కడ పడేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మొత్తం పడేశారు. ఇక్కడ ఉన్న గుడిని మాత్రం కూల్చేసి ఇక్కడ కిందికి ఏడిపోతాయి వాటర్ ఇవి కిందికి ఏడి కింద దర్గా ఉందా? దీని పక్కలకి ఈ భాగానికి బావి ఉంది, బ్రహ్మగుడి, బ్రహ్మగుండం అంటే కాది కూడా కాగది. అంటే అందులో మునులు ఉంటారు, తప్ప చేసిన విగ్రహాలు ఉంటాయి, దానిలో శివుడు విగ్రహం ఉన్నది, నది ఉన్నది, అన్ని ఉంటాయి. లోపల ఉన్న అన్ని ఉంటాయి. చూసిన మెట్లతో పోయి నీళ్ళు కూడా తేటగా ఉంటది. ఆ నీళ్ళు పోయి తాన
కనిపిస్తుందన్న. దీని మీద నేను కట్టిస్తే పైదా కట్టిస్తే కులదెంగిరి వాళ్ళు ఎవరు పాలిసోళ్ళు కులదెంగిరి మొత్తం కులదెంగిన తర్వాత సార్ ఏమన్నా శ్రీశైలం పోయే దారిలా అప్పుడు మునులు తప్ప చేసిన శ్రీశైలం దూరం కూడా కాదు, రోడ్డుకు దగ్గరనే, దూరం కూడా కాదు, దగ్గరే పాటలనే ఈ గుడి. నేను ఇక్కడ ఆనవాళ్ళు చూసుకుంటే ఈ ఒక పెద్ద పెద్ద బండరాళ్ళు మొత్తం కూలగొట్టేసి ఎక్కడికక్కడ పడేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మొత్తం పడేశారు. ఇక్కడ ఉన్న గుడిని మాత్రం కూల్చేసి, ఇక్కడ ఒక పాత గుడి ఉండే కదా బాలాజీ స్వామి గుడి, ఒక గుడిని కూల్చేసి మొత్తము ఇక్కడైతే మొత్తము బండరాళ్ళు అయితే ఇట్లా పడేశారు. ఇప్పుడైతే ఆయన డెవలప్ చేయడానికి అయితే మనకు ముందుకు వస్తున్నారు. ఆయనను మనకు సహకరిద్దాము. అదే విధంగా ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇప్పుడు ఆ టెంపుల్ ఆయన పూజారిగా నిర్వహిస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ గురించి మనం మాట్లాడదాం. ఆంజనేయ స్వామి వారు అయితే మనకి ఇక్కడ రావి చెట్టు దగ్గర అయితే ఈ విధంగా అయితే ఇక్కడ కొలువై తీరినారు. డైరెక్ట్ గా మనకైతే ఇక్కడ గుడిని చూస్తున్నట్టుగా మనకైతే కనిపిస్తుంది. అదే విధంగా మనం గుడి లోపలికి వెళ్ళేసి కొన్ని విగ్రహాలు అయితే మనకు బయట నుంచి భక్తులు అయితే మనకు డొనేషన్ రూపంలో అయితే ఇచ్చారట. అవి ఒక విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కాకపోతే మనకు ఫారెస్ట్ వాళ్ళు అయితే వీటికి ప్రతిష్ట చేయనిస్తలేరు. అదే ఇప్పుడు ఈ భక్తుని యొక్క మనకు ఈ పూజారి ఒక ఆవేదన అదే విధంగా ఉన్నది. మనం ఇక్కడ చూసుకుంటే నందీశ్వరుడు ఉన్నాడు. మహానందీశ్వరు అయితే దాదాపుగా హన్మకొండ నుంచి అయితే ఒక భక్తుడు అయితే మనకు కానుకగా ఇచ్చారంట. అలాగే ఇక్కడ చూసుకుంటే మహాలింగము ఈ రెండు అయితే ఓం నమః శివాయ. ఇక్కడ చూసుకుంటే ఇవి చూశారు కదండి, ఇదంతా మొత్తము మనకు శ్రీశైలం నాటి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి కదా. అక్కడ ఉన్న మాదిరిగానే ఇక్కడ మొత్తం స్తంభాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మొత్తము ఈ విధంగా అయితే ఉంది. అంటే ఇక్కడ ఒకటి చరిత్ర ఉన్నది. ఇక్కడ శ్రీశైలం వెళ్ళే స్వామీజీ వారి మాటలను తెలుసుకుంటే ఇక్కడ ఒకటి శివలింగం ఉందండి. ఇది ఇంకా ప్రతిష్ఠించలేదు, తీయలేరు కూడా. ఓం నమ శివాయ. కాశీ నుంచి తెప్పించారంట, చూశారంట. ఈ విధంగా అయితే ఒక్కొక్క విగ్రహాలు చూసుకుంటే మనకు చాలా ఇంపార్టెంట్ విగ్రహం. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక విగ్రహం ఉందండి. ఇప్పుడు అక్కడ చెప్పారు కదా ఆ గుడికి సంబంధించిన విగ్రహం అయితే ఇక్కడ ఉన్నది. ఇంకా అది అయితే మనకు ఆ గుడి ప్రారంభం అయిన తర్వాత ఈ విగ్రహానికి ప్రతిష్ఠిస్తారు. హనుమాన్ విగ్రహం ఇక్కడ చూసుకుంటే మనకి ఇదే మాదిరిగానే విగ్రహాలు అయితే చాలా తెప్పించుకున్నారండి. కాకపోతే ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకనే ఇక్కడనే ఇవి మొత్తం ఇలాగే నోచుకొని ఉన్నాయి. ఇవి పూజలు అందుకోవట్లేదు. దయచేసి దీనికైతే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకొని ఇవి ఒక తొందరగా పునఃప్రారంభం కావాలని ఇక స్వామివారి యొక్క ఆవేదన. ఒకసారి స్వామివారి మాటలోనే మనం తెలుసుకుందాం. స్వామివారికి ఎందుకు ఇవి విగ్రహాలు నేను తెచ్చి కూడా ఇప్పుడు 5-6 సంవత్సరాలు సార్. ఇది 5-6 సంవత్సరాలు చేసినా కూడా ఏది నాకు ఎందుకంటే ఈ పారిశ్రమలు వచ్చి ఏదైనా ఒకటి చేసుకుంటే కుల తెగుతారు. ఏదైనా చేసినా కుల తెగుతుంది. పెట్టేది హక్కు లేదు. ఇది మాది గవర్నమెంట్ లాగా మా పారిశ్రమలో దాంట్లో ఉండదని చెప్తారు. ఏ విగ్రహం అన్నా కానీ కొన్ని గుడిసెలు కూడా దాపెట్టుకున్నా విగ్రహాలు వాళ్ళు ఎత్తుకోపోతారు. ఉసుకే కూడా తక్కువలు తెస్తే ట్రాక్టరు వాళ్ళు ఎత్తుకుపోయారు. మరి ఏదైనా ఒక పని చేద్దామన్నా కూడా చేయనీసలేదు సార్. ఇక్కడ ఏమన్నా నాకు చచ్చిపోయినా నేను ఎంబడి తీసుకుపోను పొలం. ఎందుకంటే స్వామి కట్టిపోయిన గుడి ఇట్లా బాధలు పడి కష్టపడి ఇన్ని రోజులు పోరాటం చేసి పారిశ్రమలతో పోరాటం పెట్టి వీళ్ళతో పోరాటం పెట్టి నాకు దేవుడు అంటే నాకు ఎంతో కాయస్ సార్. దేవుడు అంటే నాకు భక్తి అంటే ఎంతో చాలు. అంత ఈ బ్రహ్మగుండం నీళ్ళు ఇట్లా చల్లుతుంటే పుణ్యక్షేత్రం అవుతుంది సార్. ఈ నీళ్లు తీసుకుపోయి గొడ్లకు అనుకో మేకలకు అనుకో ఇంట్లో ఏదైనా చెడు ఉన్నదనుకో రోగం ఉన్నదనుకో ఇట్లా చల్లిందనుకో అబ్బా ఏం గుడి ఇది, ఏం చిత్రం ఇది. వందల మంది వచ్చి ఎక్కడెక్కడ కర్ణాటక నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు, గుల్బర్గా నుంచి వస్తారు. ఎక్కడ దేశం కాదు సార్, ఇప్పి నుంచి వచ్చి వస్తారు. మళ్ళీ విజయవాడ కనకదుర్గమ్మ విశాఖపట్నం నుంచి వస్తారు సార్. శ్రీశైలానికి వెళ్ళేటప్పుడు ఒకప్పుడు ఇప్పుడైతే ఎవరు నోచుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఒక స్వామీజీ వారు ఉన్నా కూడా ఈ ఒక టెంపుల్ అయితే ఎవరు నోచుకోవట్లేదు, ఎవరు దర్శనానికి రావట్లేదు. ఆయన ఒక సొంత ఖర్చులతోనే ఈ యొక్క టెంపుల్ ని ఈ మాదిరిగా అయితే అభివృద్ధి చేసుకున్నారు. ఎవరైనా డొనేషన్ రూపంలోనో ఎవరో ఆయనకు సహాయపడుతున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకు లోపలైతే పరమశివుడు అయితే మనకు కనిపిస్తుంది. ధూప నైవేద్యాలు అయితే నోచుకోవట్లేదు, ఎప్పుడో ఒకసారి అయితే అవుతుంది. దీనికి మాత్రం ఎలాంటి దగ్గర వెళ్ళి చూపిస్తాను. ఇంకొకసారి చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు పరమశివుడు అయితే అక్కడ కనిపిస్తుంది కదా మనకు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. కాశీ అలాగే